నిరుద్యోగులకు మోడీ సర్కార్ ఓ శుభవార్త చెప్పింది. ఇకపై ఉద్యోగాల కోసం ఎవరు చెప్పులు అరిగిపోయేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దళారుల చేతిలో మోసపోనక్కర్లేదు. ఏ ఉద్యోగం కావాలన్నా ఇక నెట్లో హాయిగా వెతుక్కోవచ్చని ఒక వెబ్సైట్ రూపొందించింది. దాని పేరు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. ఇకపై ఈ పోర్టల్ ద్వారానే ఉద్యోగాలు కల్పించాలని మోడీ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు చూడండి. ఇకపై ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా తిరగాల్సిన పని లేదు. ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులకు ఎక్కడ ఖాళీలున్నాయో తెలియక అవకాశాల కోసం పరుగులు తీస్తూ దళారుల చేతిలో మోసపోతున్న యువతకు గుడ్ న్యూస్. ఇకపై వారికి ఈ కష్టాలు తప్పనున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ రూపొందించింది. ఎన్సీఎస్ ఉద్యోగాల కల్పనకు ఓ వేదికగా మారింది. నిరుద్యోగ యువతకు ఎన్సీఎస్ పోర్టల్ చక్కటి మార్గదర్శనం చేస్తుంది. ఇక నుంచి ఈ పోర్టల్ ద్వారానే ఉద్యోగాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ఎన్సీఎస్ వెబ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న యువతీ యువకులకు తమ వ్యక్తిగత ఈమెయిల్ మాదిరిగానే యుఐడి కేటాయించబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లోని కంపెనీలు నిర్వహించే ఉద్యోగ మేళాల వివరాలన్నీ ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. ఉపాధి కల్పన కార్యాలయం నుంచి జరిగే ఉద్యోగాల ఎంపికల్లో ఎన్సీఎస్ లో నమోదైన యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్లో NCS.gov.in సైట్ ఓపెన్ చేసి అందులో జాబ్ సీకర్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ తెరుచుకుంటుంది. అందులోకి వెళ్లి న్యూ యూజర్ ద్వారా సైన్ అప్ క్లిక్ చేస్తే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. నాన్ అని క్లిక్ చేస్తే వివరాల నమోదు పట్టిక ప్రత్యక్షమవుతుంది. 10వ తరగతి మార్కుల జాబితా ఆధారంగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు స్పష్టంగా నమోదు చేయాలి. అభ్యర్థి ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఎంపిక చేసి ఆధార్ నెంబర్ నమోదు చేయగానే యూజర్ ఐడి అనే ఆప్షన్ వస్తుంది. అందులో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంపిక చేయగానే వారి పేరు పోర్టల్లో నమోదవుతుంది. అనంతరం అభ్యర్థి తనకు ఎలాంటి ఉద్యోగం కావాలి, తన విద్యార్హతలు తదితర అభ్యర్థులను అందులో నమోదు చేయాలి. వెంటనే సెక్యూరిటీ కోడ్ను చూపుతుంది. సబ్మిట్ చేయగానే ఎన్సీఎస్ పోర్టల్లో దరఖాస్తు స్వీకరించినట్టు యూజర్ ఐడి వస్తుంది. వెంటనే అభ్యర్థి ఫోన్కు 6 అంకెల వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ నెంబర్ను ఎంటర్ చేయగానే 19 అంకెలతో ఎన్సీఎస్ యుఐడి నెంబర్ వస్తుంది. 24 గంటల అనంతరం ఎన్సీఎస్ పోర్టల్లో అభ్యర్థి యుఐడి వినియోగంలోకి వస్తుంది. ఎన్సీఎస్ లో యుఐడి కలిగిన అభ్యర్థులు పోర్టల్లోకి వెళ్లి జాబ్ ఫేర్స్ బై ఈవెంట్స్ ను క్లిక్ చేస్తే సెర్చ్ మోడ్ వస్తుంది. అందులో దేశం ఎంపిక చేసి ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నది ఎంపిక చేసుకుంటే అక్కడ ఉద్యోగ మేళాల వివరాలు, ప్రైవేట్, కార్పొరేట్ రంగంలోని అన్ని కంపెనీల వివరాలు, ఉద్యోగ ఖాళీల జాబితా తెరపై కనిపిస్తాయి. అదేవిధంగా ఆన్ గోయింగ్ ఈవెంట్ జాబ్ ఫేర్ ఆప్షన్ ఎంపిక చేస్తే ప్రస్తుత జిల్లా, రాష్ట్రం, దేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కడ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాల జాబితా కనిపిస్తుంది. అంటే నచ్చిన చోట ఉద్యోగం చేయొచ్చన్నమాట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.